ఈరోజు వార్షిక తనిఖీలో భాగంగా నర్సీపట్నం రావడం జరిగింది. నర్సీపట్నం డిఎస్పి గారి ఆఫీసులో ఉన్నటువంటి రికార్డ్స్, అదేవిధంగా ఈ నర్సీపట్నం సబ్ డివిజన్ పని విధానం గత సంవత్సర కాలం పాటు ఎలా ఉంది, ఇక్కడ రిజిస్టర్ చేసినటువంటి వివిధ కేసులు, వాటి పురోగతి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఈ ఏజెన్సీ ప్రాంతం నుంచి, ఒరిస్సా వైపు నుంచి ఈ ప్రాంతం ద్వారా గంజాయి రవాణా, దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి వ్యక్తులు, దానికి సంబంధించినటువంటి సమాచారం, దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి సైబర్ క్రైము, సోషల్ మీడియా క్రైము, దాన్ని రివ్యూ చేయడము, దాంతోపాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి గత కొంతకాలంగా ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో వాటి మీద రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయాలన్నిటి మీద రోజువారీగా కూడా మేము రివ్యూ చేస్తుంటాము. బట్ అయినప్పటికీ డేటా గత 2-3 సంవత్సరాల డేటాని పరిశీలించేప్పటికప్పుడు గతంతో పోలిస్తే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఈ సంవత్సరంలో మెరుగుపడ్డాయా లేదా, లేకపోతే కేసుల పురోగతి బాగుందా లేదా అనేటువంటి దాని మీద రివ్యూ చేయడం జరుగుతుంది. మనకి గాంజాయికి వచ్చేటప్పటికి అందరూ చూసే ఉంటారు. సో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి కూడా ఈ సబ్ డివిజన్ పరిధిలోనే ప్రారంభమైంది అభ్యుదయం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ డ్రగ్స్ని సమాజంలో నుంచి తీసివేయాలి, డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా పాయికరావుపేట టు ఇచ్చాపురం అని చెప్పి ఒక సైకిల్ యాత్ర ప్రారంభించడం జరిగింది. అది ఈ సబ్ డివిజన్ పరిధిలోని పాయికరావుపేటలో ఈ నెల 12వ తారీఖు ప్రారంభించాము. సో లాస్ట్ 7 డేస్లో కూడా ఈ అనకాపల్లి సబ్ డివిజన్, అదేవిధంగా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలో జరుగుతుంది. సో ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొని ఏదైతే సందేశం మనం యువతకు ఇవ్వాలనుకుంటున్నామో దాని గురించి ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం, దాంతోపాటు ఈ డ్రగ్స్ నిర్మూలించడంలో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాత్ర, ప్రతి ఒక్క వ్యక్తి, కుటుంబం, ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, ఇవన్నీ కూడా వారి పాత్ర వారు పోషించినప్పుడే మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి, ఈ డ్రగ్స్ ఈ సమాజంలో నుంచి పారదోలడానికి అవకాశం ఉంటుంది. సో ఆ పిలుపు మేరకు మేము ప్రజల్లోకి రావడం జరిగింది. ముందు పోలీసు వారి సైకిల్ యాత్ర అనుకున్నప్పటికి కూడా దీనిలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొనడం, వారి సపోర్ట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అడుగడుగునా కూడా అందిస్తున్నారు. సో ఇది చాలా దిగ్విజయంగా సాగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు ఎవరైతే ఈ గంజాయి రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ట్రాన్స్పోర్ట్కి సహకరిస్తూ, అదేవిధంగా గంజాయి అమ్ముతూ, కొన్ని దగ్గరలో అమ్మడంతో పాటు గంజాయి సేవించడం కూడా జరుగుతుందో అలాంటి వారిని పోయిన సంవత్సరం 4 నెలల కాలంలో దాదాపుగా 2500 మందిని అరెస్ట్ చేయడం జరిగింది 870 కేసుల్లో. దాంతోపాటు ఇప్పుడు వరకు మనం విశాఖపట్నం రేంజ్ పరిధిలో చూస్తే 95 మంది పైన ఫిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కేసులున్నాయి, 61 మంది పైన పీడీ యాక్ట్లు ఉన్నాయి. ఇది కాకుండా 1476 మంది పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇవంతా కూడా లాస్ట్ 1 year 4 monthsలో జరిగినటువంటివి. దీంతో పాటు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆర్థిక అంశాలపైన, మూలాలపైన యాక్షన్ తీసుకోవాలనేటువంటి దాంతో దాదాపుగా 14 మందికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా అటాచ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లోకి అని చెప్పి గత సంవత్సరం 4 నెలల కాలంలో సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఈ రేంజ్ పరిధిలో కండక్ట్ చేసి 20,000 ప్రోగ్రామ్స్ పైచిలుకు చేశాము. దానిలో 12 లక్షల మంది పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు. దాదాపుగా 4 లక్షల మంది విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో ఇదంతా కూడా ఈ డ్రగ్స్కి యువతను ముఖ్యంగా దూరంగా ఉంచాలి, వారి భవిష్యత్తు పాడవకూడదు. ఎవరైతే ఈ డ్రగ్స్ ప్రభావానికి లోనవుతున్నారో వాళ్ళు వేరే నేరాలకు కూడా పాల్పడుతున్నారు. దాని ద్వారా
ఈ డ్రగ్స్ కేసులోనే కాకుండా ఇతర అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు, మర్డర్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. దీన్ని బట్టి మనకి ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంది, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలో ఒకప్పుడు ఈ సమస్య లేదు. అలాంటిది ఇప్పుడు మనకు గంజాయి అనేటువంటిది చాలా సులువుగా అన్ని ప్రాంతాల్లో దొరకడం, ఈజీగా దాన్ని సేవించడానికి అలవాటు పడుతున్నటువంటి ఈ రోజుల్లో సో దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమంలాగా దీనిపైన పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈరోజు అల్లూరు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఇలాంటి ఆపరేషన్ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటాయా? సో భవిష్యత్తు మన కార్యాచరణ ఏంటి? ఈరోజు ఆపరేషన్ జరిగింది, ఇంకా కూడా జరుగుతూ ఉంది అది ఆపరేషను. సో దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా మా సీనియర్ అధికారులు మీకు అందరికీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి, అంతకుముందు గతంలో కూడా జరిగాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంటాయి. ఇవి ఈ కోంబింగ్ ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ మీరు కూడా చూస్తే ఒక 3-4 months బ్యాక్ కూడా మనకి 2 ఎన్కౌంటర్స్ మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ మన ఏరియాలో జరిగాయి. దాంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మరణించడం జరిగింది. సో అలాగే ఈరోజు జరిగిన దాంట్లో కూడా కొంత క్యాజువాలిటీస్ ఉన్నాయి. సో ఈ ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి. అంటే మావోయిజం దాదాపు కనుమరుగవుతుంది అన్నది ఇప్పుడు నడుస్తున్న మాట. ఈ నేపథ్యంలో మనం గిరిజనులకి అభివృద్ధి కోసం అంటే భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ మావోయిస్టుల వైపు వెళ్ళకుండా మనం ఏదైనా చేయబోతున్నాం. అది ప్రభుత్వం తరఫున ఆ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఆ ప్రయోగాలు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి దాని మీద ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. తప్పకుండా ఎక్కడైతే మనకి హింసకి తావుండదో, ప్రశాంత వాతావరణం నెలకొంటూ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా అభివృద్ధికి ఆటంకం ఉండదు. సో ప్రభుత్వాలు కూడా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది ఆ ఏరియాలో. సో ఆ దృష్టిలో మనం చూసినట్లయితే తప్పకుండా రాబోయే రోజుల్లో ఏఎస్ఆర్ జిల్లాలో మంచి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సార్, ఇప్పుడు యోగిలో మావోయిస్టు ప్రాబల్యం ఏమైనా ఉందా? ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది. మన ఏరియాకు వస్తున్నారు. ఇప్పుడు మన లాస్ట్ టైం 2-3 months బ్యాక్ వచ్చారు, అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అవుతున్నాయి. మిగతా టైంలో మళ్ళీ అటువైపుకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మన ఏరియాలోకి వస్తారో అప్పుడు మన దళాలన్నీ కూడా కూంబింగ్ నిర్వహిస్తుంటాయి కాబట్టి ఆ సమయంలో మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అవుతున్నాయి. ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత చనిపోయారంటున్నారు సార్, వారి కుటుంబ సభ్యులు కూడా. అది ధృవీకరించారు కదా. హిడ్మా వారికి సంబంధించినటువంటి టీం 6 మంది సభ్యులు దానిలో మరణించినట్టుగా తెలుస్తుంది మనకి. ఇంకా ఆపరేషన్ జరుగుతుంది, ఫర్దర్గా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా.